ఇప్పుడు గరుడ పక్షి వస్తుంది ఆ సమయానికి సరిగ్గా అన్నారు. నిజంగానంటే సహజ సిద్ధంగా ప్రకృతిలో జరిగే కొన్ని ప్రక్రియలకి మనం వేరే నిర్వచనాలు కూడా ఇవ్వలేము. చాలా కష్టం. అసలు గరుడ పక్షి ఆ సమయానికి రావడం అన్నది దేనికి నిదర్శనం అంటారు? నిదర్శనం అది ఏంటంటే పురాణాలు ఇతిహాసాలు అనేటువంటివి పుక్కిటివి కావని, కొందరు రచించినవి కావని, అవి నిజమని చెప్పడానికి అవన్నీ సాక్ష్యాలు అంతే. తెలిసి తెలియనటువంటి వాళ్ళు పురాణాల గురించి సగం సగం మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే వాళ్ళకందరికీ ఇవన్నీ జవాబులే. లేకుంటే ఎక్కడో ఉన్న గరుడ పక్షి నా అదృష్టం ఏంటంటే మా గురుస్వామి సాక్షాత్తు పందల రాజవంశీయుడు రాజరాజవర్మ అని, వారిప్పుడు లేరు. వారితోని నేను ఈ తిరువాభరణ యాత్రలో పాల్గొన్నాను. తిరువాభరణాలతోని పందల రాజ్యం నుంచి శబరిమల వరకు రావడం జరిగింది అన్నట్టు. ఒక్క స్థలంలో కూడా ఆ గరుడ పక్షి లేకుండా లేదు. నేను సాక్షాత్తు సాక్షిభూతం నేనే, ఇంకొకరు అవసరం లేదు. నేను అంటే అది శబరిమలలో చూస్తాను, శబరిమలలో చూడగలుగుతాం, ఎందుకంటే అందరూ శబరిమలకు వెళ్తారు. 41 సంవత్సరాల పాటు వీరు వెళ్ళారు, వీరు కూడా చూస్తున్నారు. అదే అంటున్నారు, అందరము చూసాం. కాపాడడానికి కోసం దాని ఆభరణాలు కాపాడడానికి కోసం మైక్ పెట్టుకుని మాట్లాడే ఆభరణాలు కాపాడడానికి కోసము దాని వెంట వస్తుంటుంది. అది నిదర్శనం. అది అద్భుతమే. ఇప్పుడే కాదు, సత్యవ్రతుడు అయ్యప్ప కాబట్టి ఆ ఆభరణాలు వస్తుంటే దానికి రక్ష కవచంగా పైనుంచి ఆ ఆభరణాలు తీసుకోవడానికి దారి చూపిస్తూ ఉంది. అది కరెక్ట్, అద్భుతంగా చెప్పారు. అలాగే మనం మరొకసారి మురళీధర్ నంబూదిరి స్వామి దగ్గరికి వెళ్దాము. స్వామి, ఒక గురువు యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పే దీక్షగా అయ్యప్ప స్వామి దీక్ష గురించి, అయ్యప్ప స్వామి మాలధారణ గురించి చెప్తారు. అంటే ఈ యాత్ర పొడవున, అంటే ఈ దీక్ష చేపట్టి మండల దీక్ష చేసేంత కాలం కూడా అసలు ఒక గురువు పాత్ర ఆవశ్యకత ఏ స్థాయిలో ఉంటుంది? మండల దీక్ష గురించి అడుగుతున్నా, నాకు సరిగా వినిపిస్తలేదు సరిగా. స్వామి, ఒక గురువు యొక్క ఆవశ్యకత ఏ స్థాయిలో ఉంటుంది ఈ మండల దీక్షా కాలంలో? తప్పకుండా మనం ముందుగా వెళ్ళేటప్పుడు ఏం అర్థం కాదు, అక్కడ కొన్ని నిష్ఠాలు ఉంటుంది. ఎలా వెళ్ళాలి, పంబా నది మరి ఎట్లా అక్కడ నుంచి ఎట్లా వెళ్ళాలి, ఏ రకంగా వెళ్ళాలి, అది దానికి ఒక గురువు అంటే తెలిసిన ఒక సీనియర్ పర్సన్ ఉంటే తను నేర్పిస్తారు. ఎలా వెళ్ళాలి, ఏ రూపంలో వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళి ఎక్కడ టెంకాయలు కొట్టాలి, ఎక్కడ నుంచి ఎట్లా వెళ్ళాలి, దానికి ఏంటి నిష్ఠాలు ఎట్లా చేయాలి, ఇవన్నీ నేర్పిస్తారు ఒక గురు సీనియర్ పర్సన్. ఆ రకంగా ఉంటేనే దానికి గురుస్వామి అని రూపంలో అందరూ చెప్తుంటారు. తర్వాత మనకు తెలియని విషయం అక్కడ ఎక్కడెక్కడ ఏమేమి ఉంటుంది, ఏ రకంగా పూజ చేయాలి, ఏ రకంగా టెంకాయలు అభిషేకానికి ఇవ్వడం, అభిషేకం ఎట్లా చేయించుకోవాలి, ఇదన్నీ ఒక తెలిసిన వ్యక్తి ఉంటేనే అవుతుంది. దానికోసం తప్పక ఒక గురుస్వామి అంటే గురువు అనేది ఒక సీనియర్ పర్సన్ ఉండాల్సిందే. అంతేకాదు స్వామి, మకర జ్యోతి దర్శనంతోనే పరిపూర్ణమవుతుంది ఈ దీక్ష అంటాం. దాని గురించి కొంచెం వివరంగా చెప్తారా? మకర జ్యోతి దర్శనంతో ఒక భక్తునికి ఎలాంటి ప్రయోజనాలు అనుగురుతాయి, ఎలాంటి ఒక భక్తి భావన సంతృప్తి కలుగుతాయి? తప్పక మకర జ్యోతి అన్నది అగ్ని. ఈ జ్యోతియే కాదా మనకు ముందుకు తీసుకెళ్ళేది. ఈ ప్రపంచంతో ఒక జ్యోతి, ఒక జ్వాల అది ఉంటేనే, మన మనసులో కూడా ఒక జ్యోతి ఉంటేనే, మన మనసులో కూడా. స్వామి వినిపిస్తోంది, చెప్పండి. హలో. మన మనసులో కూడా ఒక జ్యోతి ఉంటేనే మనం ముందుకెళ్తాం. మనకు ఆ ప్రపంచ సృష్టిలోనే ఒక జ్యోతి ఉంటుంది. ఈ జ్యోతి అనేది చాలా అద్భుతమైనది. అప్పుడు మకర జ్యోతి నాడు పొన్నంబలమేడు స్వామి ఎదుర్కొంటకుండా పొన్నంబలమేడులో జ్యోతి వస్తుంది. ఆ జ్యోతి ముందు ఉత్తరా నక్షత్రం వారందరూ వివరించారు డీటెయిల్గా, అందుకే నేను ఎక్కువ వెళ్ళట్లేదు. మొత్తం ఈ జ్యోతి ప్రకాశం ఉంటేనే మనం ముందుకెళ్తాం. ఎప్పటికే మన లైఫ్లో ఒక ప్రకాశం ఉంటే మనకు అన్నీ సాధించవచ్చు, ముందుకెళ్ళచ్చు. మనకు ఒక ధైర్యం, మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అది.